ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం ఎప్పుడు లేంది బట్టల గురించి ఇంత బ్రతిమాలతో ఫోర్స్ చేస్తున్నావు అంటే ఇవి నిజంగా నువ్వే కొన్నావా? మీకోసం ప్రేమగా కొని తీసుకొస్తే అంత అనుమానం ఏంటండి? అంత నమ్మకం లేకపోతే వదిలేయండి. అభిలాష విషయంలో మీకు నచ్చనట్టు ఉన్నానని ప్రతిసారి ఇలా డౌట్ పడితే ఎలా? నిహారిక గ్రూప్ ఆఫ్ సీఈఓ అంటే హుందాగా ఉండాలి, నలుగురిలో నా భర్త అందంగా కనబడాలి అనుకోవడం కూడా తప్పేనా? ఇందులో నీ తప్పేం లేదు. ఇంట్లో తీసుకొచ్చి పెట్టావు కదా, ఆ ముప్పు గురించి ఆలోచించే నేను ఇలా మాట్లాడుతున్నాను. పెళ్లి బంధాలన్న పదాలకి అర్థం తెలియని ఒక మనిషి వల్ల మన రిలేషన్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో అనే భయంతో చెప్తున్నాను. లేదండి, అలా ఎప్పటికీ జరగదు. నేను జరగనివ్వను. నన్ను నమ్మండి, నా ప్రేమని నమ్మండి. నేను వెళ్ళి మీకోసం టీ తీసుకొస్తాను. సాక్షి, నువ్వు కోరుకున్నట్టే బట్టలిచ్చాను. నందుకి అనుమానం రాలేదు కదా? వచ్చింది, కానీ నేనే మేనేజ్ చేశాను. ఏం ప్రాబ్లం ఉండదు. థ్యాంక్ యూ సాక్షి. థ్యాంక్స్ ఎందుకు? ఇక్కడ ఉన్నన్ని రోజులు నువ్వు సంతోషంగా ఉండు చాలు. అవును, టాబ్లెట్స్ వేసుకున్నావా? లేదు, ఇప్పుడు వేసుకుంటాను. ఇలా మర్చిపోతే ఎలా అభి? ఉండు, నేను తీసుకొస్తాను. ఇది నా కోసం కొన్నదా? సాక్షికి నా టేస్ట్ తెలుసు కదా. నాకెలాంటి కలర్ నచ్చదని ఒకసారి చెప్పాను, అయినా ఎందుకు తీసుకుంది? అభిలాష ఉన్నప్పుడు ఇలాంటివే తీసేది. అంటే ఇది ఎవరు కొన్నారు? నన్ను నమ్మండి, నా ప్రేమని నమ్మండి. లేదు, సాక్షి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో అబద్ధం చెప్పదు. తనని అనుమానిస్తే నా ప్రేమను నేనే అనుమానించినట్టు అవుతుంది. ఏదో కోఇన్సిడెన్స్లా జరుగుండొచ్చు. ఏంటి మేడం, సార్ని క్షణం కూడా వదిలి ఉండలేకపోతున్నావా? ఫోటో చూస్తూ కలలు కంటున్నావు. కలలు కాదు గీతు, నా పెరికతనాన్ని ఫ్యూచర్ని తలుచుకుంటుంటే భయం వేస్తుంది. భయమా? ఎందుకు? ఏమైంది? సాత్విక్తో నా పెళ్లికి కార్డులు పంచడం కూడా స్టార్ట్ చేశారు. నేనేమో చందు గురించి ఇంకా అక్కకి చెప్పలేదు. వాళ్ళ దృష్టిలో మనస్ఫూర్తిగా నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను అని అనుకుంటున్నారు. నువ్వు సైలెంట్గా ఉంటే వాళ్లే కాదు, ఎవ్వరైనా అలానే అనుకుంటారు. అయినా ప్రతి విషయంలో ధైర్యంగా నీ ఒపీనియన్ చెప్పేదానివి, చందు విషయంలో మాత్రం ఎందుకింత ఆలోచిస్తూ భయపడుతున్నావో నాకైతే అర్థం కావడం లేదు. నేను చందు మీద పెంచుకున్న ప్రేమ కన్నా మా అక్కకిచ్చే గౌరవం, నా మీద మా అక్క చూపించే నమ్మకం చాలా ఎక్కువ. చందుని మిస్ అవ్వకూడదన్న ఫీలింగ్ వచ్చిన ప్రతిసారి నా ప్రేమ గురించి అక్కతో ఎలాగైనా చెప్పేయాలి అని మెంటల్గా ప్రిపేర్ అవుతాను. కానీ అక్క ఎదురుగా వచ్చేసరికి నిజం చెప్పాలనుకున్న ఆవేశం మొత్తం ఆవిరైపోతుంది.
నా మీద అక్క చూపించే ప్రేమ తన మాటల్లో ఆ కళ్ళల్లో చూసి నా ధైర్యం మొత్తం మౌనంగా మారిపోతుంది. పోనీ మీ డాడ్కైనా చెప్పొచ్చు కదా. నో గీతు, అది కూడా సాహసమే. అక్కకి పెళ్లి విషయంలో డాడ్ తీసుకున్న నిర్ణయం గురించి ఇప్పటికీ ఆయన బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు మా అక్క నా పెళ్లి గురించి పర్ఫెక్ట్ డిసిషన్ తీసుకుందని, అన్ని దగ్గరుండి బాధ్యతలు తీసుకుంటుందని మా డాడ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందుకే ఆయనతో కూడా ఏం చెప్పలేకపోతున్నాను. చూడు తనుజ, నీ లైఫ్ గురించి ప్రతి ప్రశ్నకి నీ దగ్గర ఒక కారణం ఉంది, కానీ అది ఎప్పటికీ సమాధానం కాదు. నువ్వు ఆలస్యం చేసే కొద్దీ నువ్వు కోరుకున్న లైఫ్, దక్కాల్సిన లవ్ రెండూ దూరమయ్యే ఛాన్స్ పెరుగుతుంది. మీ అక్క డాడ్ గురించి ఇంతగా ఆలోచించడం తప్పు అని నేను చెప్పను, కానీ ఫైనల్గా వాళ్ళకు కూడా నీ సంతోషమే ముఖ్యమని మర్చిపోకు. ఫోటోలు చూసింది చాలు కానీ ప్రేమగా సిద్ధుని దగ్గరికి తీసుకోవాలనుందా? ఉందా ఏంటి సాక్షి? ఈ ఊపిరి వదిలే ముందు నా ఆఖరి కోరిక అదే. కానీ జరగని విషయాల గురించి ఆలోచించి బాధపడడం నాకు ఇష్టం లేదు. జరగదని ఎవరు చెప్పారు? నీ కోరిక ఏదైనా సరే నా వంతు సాయం చేసి దాన్ని తీర్చడానికి నేనున్నాను కదా. అంటే సిద్ధు నీకు దగ్గరవుతాడు. ఎలా? ఇప్పుడు స్కూల్ నుంచి సిద్ధు మంచి ఆకలి మీద వస్తాడు. ఇంట్లో నువ్వు నేను తప్ప ఎవ్వరూ లేరు. సిద్ధు వచ్చే టైంకి నేను కనబడకుండా ఎక్కడైనా దాక్కుంటాను. నువ్వు వాడికి ఇష్టమైన స్నాక్స్ రెడీ చేయి. ఆకలితో ఉన్నప్పుడే అమ్మ ప్రేమ బయటపడుతుంది. సిద్ధు కోపంగానే ఉంటాడు, కానీ వాడికి నచ్చింది చేసి పెడితే తింటూ మన మాట, అదే అమ్మ మాట వింటాడు. కన్న కొడుకు గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకో. ఎందుకు లేదు సాక్షి, నువ్వేం చెప్పినా నేను వింటాను. ఎందుకంటే నా కొడుకు జీవితంలో ఈ అమ్మ దూరమై నువ్వే అమ్మగా దగ్గరయ్యావు. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో రుచి చూపిస్తున్నావు. నాది పిలుపు వరకునే అభి, కానీ నీ ప్రేమే సిద్ధుకి ప్రాణం పోసింది. ఆ ప్రేమే తిరిగి మీ ఇద్దరిని కలుపుతుంది. ఇంకా ఇక్కడే నిలబడి టైం వేస్ట్ చేసుకోకు. కిచెన్లోకి వెళ్ళు. సిద్ధుకి ఇష్టమైన స్నాక్స్ వండడం మొదలుపెట్టు. అమ్మా, అమ్మా, హాయ్, మైసూర్ బజ్జీ. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇలాంటి టేస్టీ స్మెల్ చూస్తే నీ మీద నా కోపం మొత్తం పోతుంది, ఆకలి డబుల్ అయిపోతుంది. ఐ లవ్ యూ అమ్మా. అమ్మా, ఈరోజు మార్క్ షీట్ ఇచ్చారు. యు నో వాట్, మళ్ళీ క్లాస్ ఫస్ట్ నేనే. టీచర్ నన్ను డయాస్ దగ్గరికి పిలిచి అందరితో క్లాప్స్ కొట్టించారు. ప్రతి ఎగ్జామ్లో ఫస్ట్ రావడానికి రీజన్ ఏంటి అని అడిగితే నేను నీ పేరే చెప్పాను. అప్పుడు టీచర్ కూడా నీకు కంగ్రాట్స్ చెప్పమంది. అమ్మా, నా మాటలు వినిపిస్తున్నాయా? ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్తే నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? ఓ, నీ మీద నేను కోపంగా ఉన్నానని నువ్వు కూడా
నా మీద కోపంగా ఉన్నావా? ఏం చేయను చెప్పు? ఆ డెవిల్ అంటే మాకెవ్వరికీ ఇష్టం లేదు. నువ్వు మాత్రం క్లోజ్గా మూవ్ అవుతుంటే నాకు కోపం రాదా? ఆ డెవిల్ వచ్చినప్పటి నుండి నీకు నా మీద ప్రేమ కూడా తగ్గింది. అందుకే ఇప్పుడు కూడా మాట్లాడలేదు. ఛీ! ఇప్పటి వరకు నేను హగ్ చేసుకుంది, అమ్మ అని పిలిచింది నిన్న. నువ్వని తెలియక నా హ్యాపీనెస్ ని షేర్ చేసుకున్నాను. నువ్వు వండింది టేస్ట్ చేశాను. ఎందుకు సిద్ధు అలా చేస్తున్నావు? నీకు ఇష్టమని ప్రేమతో చేశానురా. ఇదే కాదురా, నీకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండే మీ మమ్మన్రా నేను. కాదు, నువ్వు డెవిల్వి. మా ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడానికి ఇక్కడికొచ్చావు. నీ వల్ల మా అమ్మ తప్ప ఎవ్వరూ హ్యాపీగా లేరు. నేనంటే ఎందుకు అంత ద్వేషం పెంచుకున్నావు? నీకు ఎలా సారీ చెప్తే నన్ను క్షమిస్తావు? నువ్వు నాకేం చెప్పొద్దు, నాతో మాట్లాడొద్దు. అయినా మా అమ్మ శారీ ఎందుకని కట్టుకున్నావు? ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం. నీ వల్ల ఈ శారీ, ఆ స్నాక్స్ రెండిటి మీద చిరాకొచ్చింది. ఛీ! సిద్ధు కోప్పడతాడు. ఏదో ఒకటి మాట్లాడి కన్విన్స్ చేయమన్నాను కదా అభి. ప్రేమగా మాట్లాడకుండా సైలెంట్ అయిపోయావెందుకు? వాడు నా మాటలు నమ్మే స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది సాక్షి. సిద్ధు కోపం, ఆ తిట్లు ఇవేవి నాకు కొత్తవి కావు. కానీ నన్ను హక్ చేసుకుని అమ్మా అని ప్రేమగా మాట్లాడాడు చూడు, అది చాలు నాకు. నన్ను నువ్వనుకుని మాట్లాడుతూ ఉంటే ఎన్ని రోజులు ఒక అమ్మగా నేను ఎంత ప్రేమను మిస్ అయ్యానో తెలుస్తుంది. సిద్ధు నన్ను పట్టుకోగానే వాడు నా కడుపున పడినప్పటి నుంచి ఒక అమ్మగా నేను సంతోషపడిన ప్రతి క్షణం నా కళ్ళ ముందు కదిలింది. నేను చేసిన పాపాలకి వరం ఇవ్వడానికి ఆ దేవుడు కూడా ఆలోచిస్తాడేమో, కానీ నువ్వు అడిగిన వెంటనే నిజం చేస్తున్నావు. నువ్వు నాకు దేవుడి కన్నా ఎక్కువ సాక్షి. సిద్ధు మీద, ఈ ఇంట్లో వాళ్ళ మీద నువ్వు పెంచుకున్న ప్రేమే నీ కోరికలు తీరేట్టు చేస్తుంది తప్ప ఇందులో నా గొప్పేం లేదు. గుడ్ మార్నింగ్ సార్, ఇవి నా సర్టిఫికేట్స్. వెరీ గుడ్. డిగ్రీలు మార్కులు అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. ఈ జాబుకు కావాల్సిన రిక్వైర్మెంట్స్కి నీ క్వాలిఫికేషన్స్ పెర్ఫెక్ట్గా సరిపోతాయి. థ్యాంక్ యూ సార్. ఈ ఉద్యోగం నాకు చాలా అవసరం. మీరు నాకు ఒక్క అవకాశం ఇస్తే నేను కష్టపడి పనిచేసి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను సార్. అవకాశం వస్తే ప్రూఫ్ చేసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పు, కానీ రావడమే కష్టం. అన్నీ పర్ఫెక్ట్ అన్నారు కదా సార్, మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారేంటి? చదువు పరంగా బాగానే ఉంది, కానీ కొన్ని పనులు జరగాలంటే ఈ కాగితాలు సరిపోవు. నా టాలెంట్ మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే క్వశ్చన్స్ వేయండి సార్. నాకు కావాల్సింది ఆన్సర్లు కాదు మిస్టర్ చందు. ఇంకేం కావాలి సార్? ఇదే నీ ఫస్ట్ ఇంటర్వ్యూనా? కాదు సార్, ఇంతకు ముందు 2 ఇంటర్వ్యూలు ఫెయిల్ అయ్యాను. లోకజ్ఞానం లేకపోతే రెండేంటి, 20 అన్నా ఇలానే ఫెయిల్ అయిపోతావు. ఈ జాబ్ వస్తే నీకు మంచి శాలరీతో పాటు గ్రోత్ కూడా బాగుంటుంది. తక్కువ కాలంలోనే మంచి పొజిషన్కి వెళ్తావు. తెలుసు సార్, అందుకే ఎలాగైనా ఈ ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నిస్తున్నాను. ప్రయత్నం కాదు, అంతకు మించి ఏదైనా చెయ్యాలి. సార్, మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. కాస్త డైరెక్ట్గా డీటెయిల్డ్గా మాట్లాడండి. చూడు మిస్టర్ చందు, ఈ పొజిషన్ కోసం నీ ముందు 2 వచ్చారు, నీ తర్వాత కూడా ఇంకొంతమంది వస్తారు.
అందులో ఎవరు బెస్ట్ అని డిసైడ్ చేయాల్సింది నేనే. నేను ఓకే చెప్పాలంటే కొంచెం ఖర్చు అవుతుంది. అది భరించగలనంటే చెప్పు, ఇప్పుడే నీకు జాబ్ కన్ఫర్మ్ చేస్తాను. అంటే లంచం ఇవ్వాలని చెప్తున్నారా? దానికి నువ్వు ఏ పేరైనా పెట్టుకో, కానీ నేను మాత్రం నీకు ఫేవర్ చేసినందుకు గిఫ్ట్ తీసుకున్నట్టు భావిస్తాను. గిఫ్ట్ కాదు, ముష్టి అడుగుతున్నట్టు అనిపిస్తుంది. మిస్టర్ చందు, మైండ్ యువర్ వర్డ్స్. నువ్వు నా దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చానని మర్చిపోకు. నీ గురించి ముందే తెలుసుంటే అసలు ఇక్కడికి వచ్చేవాడినే కాదు. కష్టాన్ని నమ్ముకొని ఎదగాలనుకునే నాలాంటి వాడికి అడ్డుపట్టడానికి నీకు సిగ్గుగా లేదా? నా టాలెంట్ని నమ్మి ఇచ్చే ఉద్యోగం కావాలి, కానీ లంచం చూసి కాదు. ఉద్యోగం కోసం వచ్చే ప్రతి ఒక్కడి దగ్గర లంచాలకి కకృతి పడే నీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఈ దేశంలో యువత కష్టాన్ని నమ్ముకోవడం కన్నా కాసులు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకుంటారు. నీలాంటి చీడపురుగుల వల్లే నాలాంటి టాలెంటెడ్ యూత్ కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. మేము లైఫ్ ఫర్ ఆల్ ట్రస్ట్ నుంచి వస్తున్నాం. మీ ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటి, క్యాన్సర్ పేషెంటా? అవును సార్, వాళ్ళకి సపోర్ట్ చేయడానికే ఈ కిట్ తీసుకొచ్చాము. పేషెంట్ని పిలిస్తే ఈ కిట్ ఇచ్చేసి సంతకం తీసుకొని వెళ్ళిపోతాం. మీరేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు. ఈ ఇంట్లో అలాంటి పేషెంట్స్ ఎవరూ లేరు. మీ పేరు నందగోపాలే కదా? అవును. ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 17 ఫ్లాట్ నెంబర్ 14/2 కదా? అవును, కరెక్టే. అయితే మేము కరెక్ట్ అడ్రస్ కే వచ్చాం. కానీ ఇక్కడ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరూ లేరు. ఆ పేషెంట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. సరే, అయితే డీటెయిల్స్ చెప్పండి. ప్రమిళ, ఆ ఫైల్ ఇవ్వు. ఉంది సార్. ఆ పేషెంట్ నేము మిస్. ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరూ లేనప్పుడు పేషెంట్ డీటెయిల్స్ ఎందుకండి? అంటే ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఉంటారేమోనని. నువ్వు చూపించు. మిస్. ఏం అవసరం లేదు. ఆయన చెప్పినట్టు ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. మీరు రాంగ్ అడ్రస్కి వచ్చి అడుగుతున్నారు. ఒకసారి ఆఫీస్కి వెళ్ళి డీటెయిల్స్ క్రాస్ చెక్ చేసుకోండి. ఊరికే మా టైం వేస్ట్ చేయకండి. లేదు మేడం, మాకెప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషనే వస్తుంది. అంటే ఏంటి, నేను అబద్ధం చెప్తున్నానంటున్నారా? అలా కాదు మేడం, కొంతమంది పేషెంట్స్ తమ గురించి ఎవరికీ తెలియకూడదని క్యాన్సర్ ఉన్నా లేదని చెప్తుంటారు మేడం. ఏంటండి వీళ్ళు ఎంత చెప్పినా వినకుండా ఏదేదో మాట్లాడుతున్నారు? కాస్త మీరైనా చెప్పండి. మేమేదో సాయం చేయాలని వస్తే ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి మేడం? పదండి వెళ్దాం. వీళ్ళ మాటలు చూస్తుంటే ఏదో స్కామ్ చేసే వాళ్ళలా ఉన్నారు. క్యాన్సర్ పేరు చెప్పి కిట్ ఇచ్చి డబ్బులు ఏవైనా వసూలు చేస్తారనుకుంటా. సాక్షి, నా గురించి నిజం బయట ఎక్కడ పడుతుందో అని నేను చాలా టెన్షన్ పడ్డాను. ఆయన దగ్గర దాచమని మాట తీసుకున్నావు. అది నిలబెట్టుకోవడం నా బాధ్యత కదా. చావంటే భయం లేదు, కానీ నా చావుతో జాలి పుట్టకూడదు. అందరి కళ్ళల్లో కోపాన్ని చూడగలను, కానీ సింపతి చూడడం నా వల్ల కాదు సాక్షి.
సుశీల, తనూజ పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ నువ్వు లేని లోటు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కానీ నువ్వు ఎక్కడున్నా నా సంతోషంలో ఎప్పుడూ సగభాగం నువ్వే. తల్లిదండ్రులుగా తనూజ పెళ్లి విషయంలో మన బాధ్యతని నీహారిక తీసుకుంది. తన జీవితంలో జరిగిన అన్యాయాన్ని చెల్లి జీవితంలో జరగకూడదని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో తెలుసా? సంబంధం కుదిరినప్పటి నుండి ఆ అబ్బాయి గుణాల గురించి, స్వభావం గురించి పూర్తిగా తెలుసుకుని అప్పుడు పెళ్లికి ఒప్పుకుంది. తనుజకి చెప్పింది. పెళ్లివాళ్లు కూడా ఈ అక్క చెల్లెళ్ళ అనుబంధం గురించి ఎంత గొప్పగా చెప్పారో తెలుసా? మన పెంపకానికి 100కి 100 మార్కులు పడినట్టు అనిపిస్తోంది సుశీల. తనూజకు కూడా అక్కంటే ప్రాణం. నేను ఎన్నిసార్లు అడిగినా పెళ్లికి ససేమిరా ఒప్పుకోనిది నీహారిక అడగగానే సరే అంది అంటే అక్క మీద తనకెంత గౌరవం ఉందో నువ్వే అర్థం చేసుకో. ఈ అక్క చెల్లెళ్ల ప్రేమ అనురాగం చూస్తుంటే మన పరువు ప్రతిష్టలకి ఏ ఢోకా ఉండదనిపిస్తోంది. ఈ హరిప్రసాద్ పేరుని ఎప్పటికీ ఉన్నత స్థాయిలో ఉంచుతారన్న నమ్మకం ఉంది. సాక్షి ఇంట్లో లేదు కాబట్టి మన ప్లాన్ వర్కౌట్ చేయడానికి ఇదే పర్ఫెక్ట్ టైం. నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను. ఆ శనిగ్రహాన్ని శాశ్వతంగా బయటికి పంపించేద్దాం. సిద్ధు నా కోసం కొన్న మొదటి బహుమతి ఇంకా ఇంట్లోనే ఉందంటే వాడి మనసులో ఏదో ఒక మూల నా మీద ప్రేమ ఉందేమో. ఆ డెవిల్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే నాకు కూడా కావాలి.